హాయ్ గైస్, మై నేమ్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఈ వెహికల్ యొక్క సెకండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వెహికల్ నేను 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. ఈ 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినప్పుడు నేను ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ నాకు సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు, ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ఈ వీడియోని ఎవరు ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. ఈ వెహికల్ నేను 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసేటప్పుడు 3 ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. మెయిన్ నాకు ఈ ఇంజిన్ లోపల కూలెంట్ దగ్గర నుంచి ఇలా పైప్ వెళ్ళింది కదా, ఈ పైప్ అనేది నాకు క్లిప్ కనిపిస్తుంది కదా లోపల, మీకు ఆ క్లిప్ లో అది ఫిట్ అవ్వాలి. బట్ అది ఫిట్ అవ్వకుండా ఏం జరిగేదంటే ఎవ్రీ టైం ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు ఏదైనా జరిగేటప్పుడు ఈ పైప్ అనేది ఈ ఇంజన్ కి టచ్ అయ్యి సౌండ్స్ వచ్చేది. సో అది యాక్చువల్లీ ప్రాబ్లం. అయితే ఈ పైప్ అనేది ఎప్పుడైతే మనం చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఎక్కినప్పుడు, చిన్న గొయ్యిలో పడినప్పుడు, హైవేస్ పైన మెయిన్ వైట్ కలర్ స్ట్రిప్స్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాటిని క్రాస్ చేసినప్పుడు నాకు అదొక టైప్ ఆఫ్ నాయిస్ వచ్చేది, అదొక సౌండ్ వచ్చేది. ఆ సౌండ్ నాకు చాలా ఇరిటేషన్ తెప్పించేది. నాకు ఏదో సస్పెన్షన్ లో ఇష్యూ ఉన్నట్లు, అనేది ఇంజన్ లో సౌండ్ వస్తున్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ వచ్చేవి. సో కొత్త వెహికల్ కదా, ఏంటి ఈ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుందని చెప్పి నేను దీన్ని సర్వీస్ సెంటర్ లో చెప్పాను, ఇలా అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నాకు ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి రియర్ మనకి ఎల్ఈడి కనెక్టెడ్ ల్యాంప్ ఉంది కదా, ఆ ల్యాంప్ కొంచెం లూజ్ ఉంది. సో దాని గురించి చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ మహీంద్రా వెహికల్ కి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, ఇది ప్రాబ్లం కాదు అని చెప్పారు. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి డెఫ్ ఆయిల్ గురించి. మీరు ఆల్రెడీ మన ఛానల్ వీడియో చూసే ఉంటారు. డెఫ్ ఆయిల్ గురించి ఒక వీడియో క్రియేట్ చేశాను, యాడ్ బ్లూ అయిపోయిందని చెప్పి. ఆ వీడియో ఎవరు చూడనట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, వీడియో ఉంటుంది. ఆ ఇష్యూ ఏంటంటే నాకు కన్సోల్ లో మనకి డెఫ్ ఆయిల్ అయిపోయేటప్పుడు డెఫినెట్లీ రిమైండర్ రావాలి. 3,000 కిలోమీటర్స్ అప్పుడు రావాలి, 1,000 కి రావాలి, 700 కి రావాలి. బట్ నాకు ఏ రిమైండర్ రాలేదు. అందువల్ల నేను డెఫ్ ఆయిల్ ని ఫిల్ చేయించలేకపోయాను. దానివల్ల నాకు వెహికల్ అనేది ఆగిపోయి అసలు స్టార్ట్ అవ్వలేదు. ఈ ప్రాబ్లం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చెక్ చేయమని చెప్పాను. వాళ్ళు ఏంటంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూ ఉందేమో, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చెక్ చేసి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేస్తామని చెప్పి అయితే చెప్పారు. సో వెహికల్ అయితే నేను మార్నింగ్ అరౌండ్ 10:30, 11 టైంకి ఇచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అప్రాక్సిమేట్లీ 12 ఎస్టిమేషన్ డెలివరీ ఇచ్చారు. ఆల్మోస్ట్ 24 అవర్స్ తీసుకున్నారు నాకు సర్వీస్ కి. సరే అని చెప్పేసి నేను వెహికల్ అయితే అక్కడ ఇచ్చేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. ఆబ్వియస్లీ మనకి హాఫ్ డే లేదా ఫుల్ డే అంటే మనం వెయిట్ చేసి వెహికల్ దగ్గర నుండి చేయించుకుంటాము. నాకు వీళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఈ వెహికల్ లో మనకు ఒక మంచి ఫీచర్ ఉంది, ఎడ్నాక్స్ కనెక్ట్ యాప్. ఈ యాప్ ద్వారా మనం మన వెహికల్ ఎక్కడ ఉంది, ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఏసీ ఆన్ లో ఉందో, ఆఫ్ లో ఉంది, హెడ్ ల్యాంప్స్ ఆన్ లో ఉన్నాయా, ఆఫ్ లో ఉన్నాయా, డోర్స్ ఆన్ లోనే, ఆఫ్ లో ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనం దీంట్లో నుంచి చెక్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఈ యాప్ గురించి మీకు చెప్పాలంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక సెపరేట్ వీడియో క్రియేట్ చేస్తా. మీకు ఎవరికైనా సరే ఈ యాప్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ ఈ ఎడ్నాక్స్ యాప్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా యూస్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక సెపరేట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో నాకు వెళ్ళిపోయిన ఒక అప్రాక్సిమేట్ 2-3 అవర్స్ కి నాకు వార్నింగ్స్ వస్తున్నాయి. ఏమైందబ్బా అని ఒకసారి యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే యాక్చువల్లీ మనం వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు పుష్ స్టార్ట్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనం క్లచ్ ప్రెస్ చేసి మళ్ళీ పుష్ స్టార్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది వెహికల్ అనేది. సో యాక్చువల్లీ వీళ్ళు ఏం చేశారంటే నాకు వెహికల్ స్టార్ట్ చేయకుండా ఓన్లీ ఇగ్నిషన్ ఆన్ చేసేసి వదిలేసేవారు. ఇగ్నిషన్ ఆన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏసీ యొక్క ఫ్యాన్ ఆన్ అవుతుంది, హెడ్ ల్యాంప్స్ ఆన్ లో ఉంటే ఆన్ అవుతాయి, అండ్ మనకి లోన సాంగ్స్ అన్ని ప్లే అవుతాయి, అండ్ ఎవ్రీథింగ్ మనకి ఆన్ అవుతుంది ఇగ్నిషన్ ఆన్ అయ్యిందంటే. సో వీళ్ళు ఏం చేసేవారంటే వెహికల్ ఇగ్నిషన్ ఆన్ చేసి అప్రాక్సిమేట్ ఒక 15 to 20 minutes వదిలేసేవాళ్ళు. ఈ యాప్ లో నోటిఫికేషన్ వచ్చేది, యువర్ వెహికల్ ఒక బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, నువ్వు ఇమీడియట్ గా ఇంజిన్ అనేది స్టార్ట్ చేయాలి, లేదంటే బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోద్ది, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి నాకు వార్నింగ్స్ వస్తున్నాయి. సరే అని చెప్పి ఫస్ట్ టైం చూసాను, వాళ్ళు ఏదైనా చెక్ చేస్తున్నారేమో అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. సెకండ్ టైం కూడా నాకు సేమ్ ఇష్యూ వచ్చింది. నేను వెంటనే సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న మెకానిక్ తో మాట్లాడి కార్ అనేది స్టార్ట్ చేసేవారు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం నాకు మళ్ళీ సేమ్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ నేను కాల్ చేసి కొంచెం సీరియస్ గా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వెంటనే వెళ్ళి మెకానిక్ తో మాట్లాడి మళ్ళీ కార్ అనేది స్టార్ట్ చేయించేవారు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వెహికల్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయకుండా కార్ ని ఓన్లీ ఇగ్నిషన్ ఆన్ చేసి వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల డ్యామేజ్ అయ్యేది ఏంటంటే మన కార్ యొక్క బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. సో ఇంజిన్ స్టార్ట్ అయితే బ్యాటరీ అనేది ఒక పక్క నుంచి రీఛార్జ్ అవుతుంది, మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ ఇగ్నిషన్ మీద ఆన్ చేసి పెడితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఇది నేను సర్వీస్ సెంటర్ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేశారు, రమ్మని చెప్పారు. సరే అని చెప్పి నేను సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయిన ఒకసారి కార్ చెక్ చేసుకుని చెప్పి ఇచ్చారు. నేను ఒకసారి కార్ అనేది ట్రయల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క ఇష్యూ సాల్వ్ చేయలేదు వాళ్ళు. నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రియర్ ఎల్ఈడి కనెక్టింగ్ అనేది వదిలేసేయండి, నేను సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది వాళ్ళు చేస్తా అన్నారు, అది లైట్ తీసుకోండి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నాకు ఇంజిన్ లోపల పైప్ ఇష్యూ అని చెప్పాను కదా, దాన్ని అసలు సాల్వ్ చేయలేదు. నాకు సౌండ్ అలానే వస్తుంది, నేను డ్రైవ్ చేస్తున్నా అలాగే వస్తుంది. సో ఆ ఇష్యూ గురించి నేను అక్కడ వాయిస్ రేస్ చేస్తా. అందులో ఉన్న ఒక మేనేజర్ అవ్వచ్చు, లేదా అతను టెక్నీషియన్ లేదా మెకానిక్ నాకు తెలీదు, అతను వచ్చి నాతో చెప్తున్నారు హైవే పైన వస్తుందన్నారు కదా, ఆ వైట్ స్ట్రిప్స్ అనేది మీరు జస్ట్ 20-30 కిలోమీటర్ స్పీడ్ లోనే ఆ స్ట్రిప్స్ అనేది క్రాస్ చేయించాలి తప్ప మీరు 80-90 లో క్రాస్ చేస్తే సౌండ్ ఆబ్వియస్లీ అలాగే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు తను. యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ వైట్ స్ట్రిప్స్ అనేది దేనికంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చూడొచ్చు, లేదా నిద్రపో ఉండొచ్చు, లేదా వేరే ఆలోచనలు ఉండొచ్చు, దాని నుంచి మనం డైవర్ట్ చేసి డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి ఆ వైట్ స్ట్రిప్స్ అనే ఉంటాయి. వెహికల్ దాని మీద వెళ్ళినప్పుడు మనకి కొంచెం సైడ్ కి జరగడం, లేదా సౌండ్ రావడం, టైర్స్ నుంచి నాయిస్ రావడం జరుగుతుంది. దాని వల్ల డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యి ఓకే అని చెప్పి డ్రైవింగ్ మీద మెయిన్ ఫోకస్ పెడతాడు. అందువల్ల మనకి హైవే పైన ఆ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వెహికల్ ఒకసారి గ్యారేజ్ లోపలికి తీసుకెళ్లి కార్ లిఫ్ట్ పైకి ఎక్కించి కింద లోయర్ ఆర్మ్స్, లింక్ రాడ్స్ ఇవన్నీ మొత్తం లూజ్ చేయడం,
టైట్ చేయడం ఇవే చేస్తున్నారు. కొత్త వెహికల్ ని ఇది చేస్తుంటే ఏంది ఇలా చేస్తున్నారు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సైడ్ చూపిస్తాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఓపెన్ చేసి పెట్టడం, ఈ ప్యాడ్స్ ఏమైనా ఉన్నాయి ఇష్యూ అని చెప్పి చెక్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం చేసినా సరే నాకైతే ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. దట్స్ ఓకే. నేను సర్వీసింగ్ అయిపోయింది, డెలివరీ తీసేసుకున్నాను, నేను ఇంటికి వచ్చేసాను. నాకు ఫీడ్బ్యాక్ కాల్ వచ్చింది. ఫీడ్బ్యాక్ లో నేను ఒకటే చెప్పా, అస్సలు సాటిస్ఫై అవ్వలేదు, నేను నాట్ సాటిస్ఫైడ్, నాకు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు అని చెప్తే వెంటనే సార్ మీరు వెహికల్ తీసుకుని రేపు మార్నింగ్ ఒకసారి రండి అని చెప్పి మళ్ళీ సర్వీస్ సెంటర్కి రమ్మని చెప్పారు. నెక్స్ట్ డే నేను టైం చూసుకుని మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకొచ్చి వెహికల్ చూపించారు. సో ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి మీ ప్రాబ్లం షేర్ చేసుకోమని చెప్పారు. నేను వెంటనే ఆ పర్సన్ నేను చెప్తున్నాను, తను వెంటనే బానెట్ ఓపెన్ చేసి ఆ పైప్ ని వెంటనే ఫిట్ చేసాడు. సో వెంటనే అయిపోయింది భయ్య, జస్ట్ చిన్న ప్రాబ్లం అది, ఆ ఫిట్టింగ్ సరిగ్గా పట్టలేదు, అందువల్ల మీకు సౌండ్ వచ్చి ఉంటుంది, ఒకసారి ట్రైల్ అయ్యింది అన్నారు. వెంటనే కార్ ట్రైల్ వేసాను, నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక్కడ థింగ్ ఏంటంటే వాళ్ళు మహీంద్రా సర్వీస్ సెంటర్ లో ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్, మంచి నాలెడ్జ్ ఉంటుంది, అందరికీ చాలా బాగా వచ్చి వర్క్. కానీ వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుని వెహికల్ ని సరిగ్గా వాళ్ళ మనసు పెట్టి చేస్తే పర్ఫెక్ట్ గా ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. మనము ఇదే వెహికల్ ని మనం బయట ఏదైనా గ్యారేజ్ కి తీసుకెళ్లి అక్కడ కూర్చుంటే ఆ మెకానిక్ వెంటనే మన కళ్ళ ముందు ఉండి పర్ఫెక్ట్ గా చేసి పెడతాడు. ఎందుకంటే బికాస్ ఆ మెకానిక్ షాప్ దగ్గరికి మనం మళ్ళీ రావాలని చెప్పి తన కంపల్సరీ తన ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తాడు. ఈ సర్వీస్ సెంటర్ లో వచ్చేసరికి అలా జరగట్లేదు. ప్రతి ఒక్కరు ఇర్రెస్పాన్సిబిలిటీగా సరిగ్గా కేర్ చేయరు, సరిగ్గా మాట్లాడరు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను కంప్లైంట్ రేస్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. ఇక్కడ థింగ్ ఏంటంటే మనం సీరియస్ అయ్యి మనం వాయిస్ రేస్ చేస్తేనే తప్ప మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయట్లేదు. నేను లాస్ట్ టైం కూడా ఇది వేరే సర్వీస్ సెంటర్ కూడా తీసుకెళ్ళి 2000 కిలోమీటర్స్ కి వేరే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళాను. అక్కడ కూడా అది ఇష్యూ ఫేస్ చేశాను. ఈ సర్వీస్ సెంటర్ లో కూడా ఇది ఇష్యూ ఫేస్ చేశాను. నెక్స్ట్ నేను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది, సర్వీస్ కాస్ట్ ఎలా అవుతుంది, ఇందులో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, డీజిల్ వెహికల్ కదా మీద అని చెప్పి చాలా మంది అడిగారు. సో సర్వీస్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే నాకు 10,000 కిలోమీటర్స్ కి జస్ట్ 3,500 రూపీస్ అయింది. ఈ 3,500 రూపీస్ లో నాకు ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అండ్ నాకు ఇంజిన్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి ఒక 1-2 లీటర్స్ నాకు డెఫ్ ఆయిల్ కూడా ఫిల్ చేయించారు. 10,000 కిలోమీటర్స్ కి నాకు అయిన మెయింటెనెన్స్ 3,500 రూపీస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని అడుగుతున్నారు. 10,000 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేసినందుకు ఇప్పటి వరకు ఇంజిన్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. చాలా మంది నాకు డిపిఎఫ్ ఇష్యూస్ వస్తున్నాయి, డీజిల్ ఫిల్టర్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఈ వెహికల్ 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినప్పుడు ఇంజిన్ పరంగా నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. జస్ట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ లో నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. చాలా మంది కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు హ్యాపీనెస్ లో తీసేసుకుంటారు, కానీ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనేది చేయించారు. ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేయించడం వల్ల ఏదైనా ఫిట్ అండ్ ఫినిషింగ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే మనం అక్కడే నోటీస్ చేయొచ్చు. నేను కూడా అలాగే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేయించుకున్న వెహికల్ అనేది డెలివరీ తీసుకున్నా. సో దాని తర్వాత నాకు ఈ చిన్న చిన్న ఫిట్ అండ్ ఫినిషింగ్ ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఫైనల్లీ మహీంద్రా వెహికల్స్ యూస్ చేసే వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సర్వీస్ సెంటర్ కి పట్టుకెళ్ళినప్పుడు మనం వాయిస్ రేస్ చేస్తేనే తప్ప వాళ్ళు మన ప్రాబ్లమ్స్ అనేది అయితే సాల్వ్ చేయట్లేదు. నేనైతే కంప్లైంట్ రేస్ చేశాను, నాకు ఇష్యూ ఉందని చెప్పి ప్రాబ్లం రేస్ చేశాను. దాని వల్ల నాకు నెక్స్ట్ డే మార్నింగ్ పిలిచి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసి పంపించారు. సో మీరు కూడా వాళ్ళు చేయనప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు, కంప్లైంట్ రేస్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళు నెక్స్ట్ డే మిమ్మల్ని పిలిచి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఇస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.